జనగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం మరింత ఊపందుకుంది. 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాదర్ రేణుకా సిద్దిరాములు ప్రజలకు చేరువయ్యే వినూత్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించారు. రోడ్డుపై ఉన్న హోటల్ వద్ద రొట్టెలు చేస్తూ నేరుగా ప్రజలతో మమేకమై ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 20వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గాదర్ రేణుకా సిద్దిరాములను గెలిపించాలని 20వ వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు. మా అల్లుడు మేమేస్తాం, ఏ బాధ వచ్చినా ఆయన చదువుకుంటాడు, చేస్తాడు. మరి చేపించుకునే తెలివి మా అల్లుడే ఆయన. నేను చేపించుకుంటాం, చేస్తాడు ఆయన. మా బిడ్డ మా అల్లుడు. గాదర్ రేణుకా కాంగ్రెస్ తరఫున ఇస్తున్నా అధికార పార్టీని గెలిపించాలి, అభివృద్ధికి తోడ్పడాలి, ఓటు మాకేసి గెలిపించండి. అధికార పార్టీకి కాంగ్రెస్ చేయబోతే మా ఓటు వేసి గెలిపించాలి. గాదర్ రేణుకా సిద్దిరాములు 20వ వార్డు అభ్యర్థిగా జనగామ పూర్వవాడ నుంచి 20వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ తరఫున. దయచేసి మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ తరఫున మాకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. ఈ వార్డులో ఉన్న వాటి చిన్న చిన్న ప్రాబ్లం కానీ సమస్యలు కానీ ఏదైనా సమస్య కానీ తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాము. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే వాటర్, మినరల్ వాటర్ ఫ్రీగా ఇవ్వడం కోసం మేము శతాబ్దాలుగా ప్రయత్నిస్తాం. అది మా సొంత ఖర్చులతోటి మేము ఫ్రీగా ఇవ్వడానికి 20వ వార్డుకు మేము సప్లై చేస్తాం. మేము గెలిస్తే మాత్రం 20వ వార్డుకు 5 సంవత్సరాలు ఫ్రీ వాటర్ ఇస్తాం. మేము గెలిస్తే ఫ్రీ వాటర్ ఇస్తాం.